సీఎం రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ పై కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే చరిత్ర క్షమించదని హెచ్చరించారు. మూర్ఖపు పనులు ఎవరు చేసినా ప్రజల ఆమోదం ఉండదని తేల్చి చెప్పారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోకపోతే 4 ఏళ్ల తర్వాత మళ్లీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలోనే ప్రతిష్ఠిస్తామన్నారు. అధికారం శాశ్వతం కాదని, తెలంగాణ శాశ్వతం, తెలంగాణ చరిత్ర శాశ్వతమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలకు తగిన గుర్తింపునిచ్చే ప్రయత్నం చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత నిజానికి సంస్కృతి పరంగా, భాష పరంగా తెలంగాణ యొక్క గొప్పదనాన్ని, ఔన్నత్యాన్ని చెప్పుకునే కార్యక్రమాన్ని కొంత మేరకు చేసుకున్నాం. అందులో సఫలం కూడా అయినాం. ఒక బతుకమ్మ పండుగను కానీ, బోనాల పండుగను కానీ రాష్ట్ర పండుగగా అధికారికంగా జరుపుకున్నా. తెలంగాణ యొక్క సంస్కృతిని, తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని, తెలంగాణ భాష ఔన్నత్యాన్ని, యాస ఔన్నత్యాన్ని మన సిలబస్లో పెట్టుకున్న, తెలంగాణ మహనీయుల చరిత్రను నిక్షిప్తం చేసే ప్రయత్నం చేసిన. అదే మాదిరిగా మన విశ్వవిద్యాలయాలకి తెలంగాణలోని గొప్పవారి పేరు పెట్టుకున్న. ఉదాహరణకు ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్న, పివి నరసింహారావు గారి పేరుని వెటర్నరీ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్న, కాళోజీ గారి పేరుని మన హెల్త్ యూనివర్సిటీకి పెట్టుకున్న, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరుని హార్టికల్చర్ యూనివర్సిటీకి పెట్టుకున్న. ఈ రకంగా ఆ ప్రయత్నం కూడా కొంత జరిగింది. అదే మాదిరిగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే కుమరం భీం పేరు మనం ఆసిఫాబాద్ జిల్లాకు పెట్టుకున్నాం, జయశంకర్ సార్ పేరు భూపాలపల్లికి పెట్టుకున్నాం. ఆ రకంగా కొంత చరిత్రని మరి వెలుగెత్తి చాటుకునే ఒక ప్రయత్నం. ఎందుకంటే తెలంగాణ పోరాటంలోనే ఇక్కడి కల్చరల్ రెనెసాన్స్ కూడా ఒక అంతర్భాగం కాబట్టి ఆ ప్రయత్నం కూడా జరిగింది. అదే మాదిరిగా తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకుంటే ఏ ప్రాజెక్టుకు ఆ ప్రాజెక్టుకు ఆయా ప్రాంతంలో ఉండే మరి దేవుళ్ళ పేర్లు, లక్ష్మీ బ్యారేజీ, సరస్వతి బ్యారేజీ, పార్వతీ బ్యారేజీ, ఈ రకంగా దేవుళ్ళ పేర్లతో ఎన్నడూ మనం మన పార్టీ నాయకుల పేర్లు పెట్టుకునే ప్రయత్నం చేయలేదు. మన వాళ్ళ పేర్లు పెట్టుకునే ప్రయత్నం, మన డబ్బా మనమే కొట్టుకునే ప్రయత్నం చేయలేదు. స్వోత్కర్షకు ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. ఈ ప్రాంతం శాశ్వతం. ఎందుకంటే కేసీఆర్ గారు మాకు నేర్పిన సిద్ధాంతం ఒకటే, అధికారం శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, కానీ తెలంగాణ శాశ్వతం, తెలంగాణ చరిత్ర శాశ్వతం, తెలంగాణ యొక్క గొప్పదనం శాశ్వతంగా నిలవాలన్న ఒక ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేసినాం తప్ప ఎన్నడూ కేసీఆర్ గారి పేరు పెట్టి ఒక కార్యక్రమం చేయాలనో, కేసీఆర్ గారి పేరు మీద ఇంకోటి చేయాలన్న ప్రయత్నం మేము ఎన్నడూ కూడా చేయలేదు. సింహాలు తమ గాథ తాము చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్టకథలే మరి చరిత్రగా నిలిచిపోతాయని వారైతే చెప్పినారో అది అక్షర సత్యం. ఇంగ్లీష్లో కూడా దానికి అందంగా ఒక లైన్ ఉంటుంది, హిస్టరీ గెట్స్ రిటన్ బై ద విక్టర్ అని. అంటే యుద్ధంలో గెలిచిన వాడే పరాజితుల చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేస్తాడని దాని భావన. ఈరోజు తెలంగాణలో జరుగుతుంది అదే. కేసీఆర్ మీద కోపంతో, కేసీఆర్ గారి మీద ఉండే కోపంతో ఇవాళ ఎన్నికల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు గమనించండి. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ మీద పెట్టిన విగ్రహాల గురించి ప్రస్తావిస్తాడు హైదరాబాద్లో. కానీ ఇవాళ మొత్తం హైదరాబాద్ అంతా అచ్చరు పొందే విధంగా చూసే 125 అడుగుల నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం గురించి మాత్రం ఆయన నోట్లకెళ్ళి మాట వస్తలేదు. అంబేద్కర్ గారి పేరిట కట్టిన ఒక శ్వేత సౌధం లాంటి సచివాలయం గురించి మాత్రం ఒక్క మాట రాదు. ఇవాళ మొత్తం నిఠారుగా నిలబడ్డ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ గురించి ఒక్క మాట రాదు. అద్భుతంగా హైదరాబాద్లో కట్టిన ఎన్నో, 1, 2 కాదు, ఎన్నెన్నో ఈ 10 ఏళ్లలో జరిగిన నిర్మాణాల గురించి మాత్రం మాట రాదు. ఎందుకంటే పరాజితుల చరిత్ర మలిపేయాలి, మరిపేస్తే ఏదో మలిగిపోతుంది అనుకునే ఒక మూర్ఖపు ప్రపంచంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. కానీ ఒకటి మాత్రం పక్కా, కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, అత్యంత సుసంపన్నమైన రాష్ట్రమైన తెలంగాణ తల్లి, ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఉండే తల్లిని కేవలం ఇక్కడి పేదరికానికి, ఇక్కడ ఉండే సమస్యలకు చిహ్నంగా నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. రూపుమాపుతా అంటా ఉన్నాడు, రూపు మారుస్తా అంటున్నాడు. కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటా ఉన్నాడు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు. కాబట్టి ఆ ప్రయత్నం ఇప్పటికైనా విఘ్నతతో విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళకి ఔన్నత్యం కానీ, ఒకవేళ వాళ్ళకి పెద్దబుద్ధి కానీ లేకపోతే ఒకటి మాత్రం పక్క, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఆ సెక్రటేరియట్లో తప్పకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది. నువ్వు ఎన్ని కథలు పడ్డా, ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటుంది. ఇలా నువ్వు రాహుల్ గాంధీ తండ్రిని ఎక్కడైతే పెట్టినావో
అక్కడ ఖచ్చితంగా తెలంగాణ తల్లి నిటారుగా నిలబడుతుంది, నిన్ను చూస్తూనే ఉంటుందని చెప్పే మాట కూడా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నాను. వచ్చే సంవత్సరం నుంచి దీక్షా దివస్ నుంచి మొదలు పెడితే, అంటే నవంబర్ 29 నుంచి మొదలు పెడితే విజయ దివస్ దాకా, తెలంగాణ పోరాటం సిద్ధించి విజయం సాధించిన రోజైన 9 డిసెంబర్ దాకా 11 రోజుల పాటు ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన సాహిత్య కార్యక్రమాలు, బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదేదో ఈ సంవత్సరం ఒకటే కాదు, ఇక నుంచి ప్రతి సంవత్సరం ఈ 11 రోజుల పాటు విస్తృతంగా కార్యక్రమాలు చేస్తాం. దానికి పార్టీ తరఫున ఒక 2 డెడికేటెడ్ కమిటీలు కూడా వేసుకుంటాం. ఒకవైపు రచయితలు, సాహితీవేత్తలు, అదొక వైపు, మరొక వైపు కవులు, కళాకారులు, వారితో కూడిన బృందం మరొక వైపు వేసి బ్రహ్మాండంగా తెలంగాణ లిటరేచర్ డే, తెలంగాణ లిటరేచర్ ఫెస్టివల్ కూడా ఈ 11 రోజుల సందర్భంగానే ఒకటి బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ కేంద్రంగా, వరంగల్ కేంద్రంగా, పాత 10 జిల్లాల కేంద్రంగా కూడా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. పుస్తకాలు ఒకటి కాదు, 2 కాదు, వేలు రావాలి, వేలు రావాలని చెప్పి మిత్రులందరూ కోరినారు. మీ అందరికి నేను ఇచ్చే మాట ఏమంటే, ఆ బాధ్యత స్వయంగా నేను తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి వేల పుస్తకాలు ఎవరైతే అజ్ఞాత సూర్యులు ఉన్నారో తెలంగాణలో, తప్పకుండా వారిని వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను ఈ పార్టీ తరఫున తీసుకుంటా అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వచ్చే సంవత్సరం మరి చాలా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. చేయడమే కాకుండా వేల పుస్తకాలు, దానికి పార్టీ నుంచే 2 కమిటీలు కూడా వేస్తాం. ఒకటి రచయితలు, కళాకారులకు సంబంధించి మరి ఏమి చరిత్రను ఏ రకంగా బయటికి తీసుకొని రావాలి, దానికి అయ్యే ఖర్చు ఎంత, దానికి ఏర్పాటు చేయాల్సిన ఏర్పాట్లు ఏంటి, వీటన్నిటికీ సంబంధించి ఒక బృందం. అదేవిధంగా కవులు, కళాకారులు, తెలంగాణ ఉద్యమంలో ప్రతి మాట ఒక తూట, ప్రతి పాట ఒక శతగ్నిలాగా పేలింది, ఒక ఫిరంగిలాగా పేలింది. అట్లాంటి పాటలు, అట్లాంటి కళాకారులు, వాళ్ళ అద్భుతమైన టాలెంట్ భవిష్యత్తుకు కూడా వినబడాలి, భవిష్యత్తులో కూడా వినబడుతూనే ఉండాలి. కాబట్టి తప్పకుండా దానికి సంబంధించి కూడా ఒక కమిటీ వేయబోతా ఉన్నాం. అధికారం శాశ్వతం కాదు, అధికారమే పరమావిధి ఎన్నటికీ కారాదు. కానీ తెలంగాణ శాశ్వతం, అది సాధించింది తప్పకుండా తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తితో, అమరుల అమరత్వంతో, కేసీఆర్ నాయకత్వంలో సాధించిన మాట ఇది వాస్తవం. ఎప్పటికైనా ఎవరైనా అది ఒప్పుకోక తప్పని వాస్తవం. కాబట్టి మనం దానికోసం, అధికారం కోసం కాదు, కేవలం తెలంగాణ చరిత్రని భవిష్యత్ తరాలకు నిక్షిప్తం చేసి అందజేయడం కోసం ఈ ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో చేస్తామనే మాట మీకు తెలియజేస్తూ